మూసీ సుందరీకరణ అనే అందమైన పేరుతో కళ్లు మిరుమిట్లు గొలిపే ఆర్థిక వ్యయం అంచనాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం రాజకీయ వివాదంగా, ఆరోపణల ప్రత్యారోపణల, దూషణల ప్రహసనంగా మారుతున్నట్టుంది. మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఖాళీ చేయించదలచిన వారికి నోటీసులు ఇవ్వటం, సమాధానం కోసం సమయం ఇవ్వటం, తప్పనిసరిగా ఖాళీ చేయించవలసి వస్తే చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వటం, వీలైనంత తక్కువ దూరంలో ఇప్పుడున్న జీవన స్థితికి మించిన పునరావాసం కల్పించటం, నిర్వాసిత పునరావాస పథకాల మీద బహిరంగ, పారదర్శక, విస్తృత చర్చకు అవకాశం కల్పించటం వంటి నాగరిక, ప్రజాస్వామిక, చట్టబద్ధ పద్ధతులను వేటిని ప్రభుత్వం పాటించదలుచుకున్నట్లు కనపడటం లేదు. ఇది మూసీ సుందరీకరణ పథకం కన్నా ఎక్కువగా చిక్కుముడి పథకంగా, మహా అవినీతి కుంభకోణంగా మిగిలిపోయేటట్టు కనబడుతుంది. ప్రత్యేక తెలంగాణ మొదటి దశాబ్దపు భారీ కుంభకోణమైన కాళేశ్వరంను మించినదిగా ఈ రెండో దశాబ్దపు మూసీ సుందరీకరణ కుంభకోణం చరిత్రలో నిలిచిపోయేటట్టు కనబడుతున్నది. అధికారంలోకి వచ్చిన నెలలోపలే జనవరి 3న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించినప్పుడు దాని వ్యయం 58,000 కోట్లు అన్నారు. 6 నెలలు తిరిగేసరికి ఆ వ్యయం 70,000 కోట్లన్నారు. ఇప్పుడు 1,50,000 కోట్లంటున్నారు. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి, ఈ అంకెలు చూస్తే సరిగ్గా కాళేశ్వరం విషయంలో మొదటి 38,000 కోట్ల పథకం ఏడాది తిరగకుండా 80,000 కోట్లకు ఎగబాకి 7 ఏళ్ల తర్వాత 1,47,000 కోట్లకు చేరిన సంగతి గుర్తొస్తుంది. వాస్తవంగా చరిత్ర అధ్యయనం చేస్తే మూసీ సుందరీకరణ అనేది ఒక అసాధ్యమైన పథకం. దాని అంచనా, వ్యయం, లెక్కలు చూస్తుంటే అది కాంట్రాక్టర్ల బొక్కసాలు నింపే పథకం అనిపిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి వెనక్కి రాజకీయ నాయకులకి ఇబ్బడి ముబ్బడిగా ముడుపులు సంపాదించి పెట్టే పథకం కూడా కావచ్చు. వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా ఉంటున్న ఆవాసాల నుంచి దౌర్జన్యంగా వెళ్లగొట్టే పథకం. ఇంత చేసి అది నదిని సుందరీకరిస్తుందా? అనుమానమే. సుందరీకరణ జరిగినా అది ఎవరి కోసం అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. నదిని నగరానికి కేంద్ర బిందువుగా మార్చి దాని చుట్టూ వినోద, వాణిజ్య, వారసత్వ, ఆవాస కేంద్రాలను నిర్మించటం ఈ కొత్త పథకం లక్ష్యమని చెప్పుకుంటున్నారు. వీటిలో వాణిజ్యం ఒక్కటే నిజమవుతుందేమో అని అనుమానించక తప్పటం లేదు. ఈ పథకంలో జల నిర్వహణ, ప్రణాళిక, సులభ రవాణా, పునరావాసం, పట్టణ పునరుద్ధరణ అనే 5 కీలకాంశాలు ఉంటాయంటున్నారు. కానీ ఏ ఒక్కటి సాధ్యం కాదని అనుమానించక తప్పదు. హైదరాబాద్కు పశ్చిమ దిశలో 100 కిలోమీటర్ల ఎగువన అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ ఒకప్పుడు జీవనది. అది హైదరాబాద్ చేరటానికి కొద్ది ముందు దానిలో మరొక ఉపనది ఈసా కలుస్తోంది. ఒకప్పుడు జీవనదిగా ఉండిన ఈ నదికి 1908లో భారీ వరదలు వచ్చాక భవిష్యత్తు వరద నివారణ చర్యలు సూచించమని అప్పటి ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కోరగా ఆయన పూనికతో 1920లలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణమయ్యాయి. అందువల్ల నది దిగువన నిరంతర ప్రవాహం ఆగిపోయింది. ఎప్పుడో ఎగువన వర్షాలు ఎక్కువగా పడినప్పుడు, 2 జలాశయాలు మత్తడి పడినప్పుడు మాత్రమే మూసీ ఒక నది అని జనానికి గుర్తొస్తుంది. నగరం లోపల మూసీ 56 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ఈ మార్గమంతా నది ఒకప్పటి వెడల్పు బాగా తగ్గిపోయి కొన్ని అడుగులలో, కొన్ని గజాలలో మాత్రమే మిగిలింది. అది కూడా దారి పొడవునా ఉన్న నివాస ప్రాంతాల మురుగునీటి కాలువలు వదిలే దుర్గంధ, మలిన పదార్థాలతో నిండిపోయింది. మానవ వ్యర్థ పదార్థాల కన్నా ఎక్కువగా దారి పొడవునా ఉన్న కాలుష్యకారక, లోహ, రసాయనిక, మాంస, చర్మ, పారిశ్రామిక సంస్థల వ్యర్థాలు కూడా మూసీలో ప్రవహిస్తున్నాయి. అందువల్ల ఎంత కోరిక ఉన్నప్పటికీ మూసీ నది పూర్వ వైభవం సాధించటం అసాధ్యం కావచ్చు.
కనీసం మంచినీటి నదిగా నిరంతర ప్రవాహంగా, నగరానికి ఒక ఆట విడుపు స్థలంగా, ఆహ్లాదకరంగా, దిగువన దాదాపు 80 కిలోమీటర్ల ప్రవాహ మార్గంలో ఉన్న 90 గ్రామాల ప్రజలకు ఆరోగ్యకరమైన నీరు అందించే నదిగా మార్చటం కష్టసాధ్యం కావచ్చు, కానీ అసాధ్యమేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 1990ల మధ్య నుంచి కూడా మూసీ నదిని శుభ్రం చేయటం, సుందరీకరించటం, ఆక్రమణలను ఖాళీ చేయించటం, కొత్త ఆక్రమణలు రాకుండా చూడటం లక్ష్యాలుగా కనీసం అరడజను సార్లు ప్రయత్నాలు చేశాయి. ప్రతి ఒక్క ప్రయత్నము కొన్ని కోట్ల రూపాయల ఖర్చు తర్వాత మధ్యలో ఆగిపోయి విఫలమైపోయాయి. గతంలో మూసీ సుందరీకరణ పేరుతో నిర్మించిన సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, కొత్త వంతెనలు మూసీ నది జలాలను, పరిసరాలను ఏమీ మార్చలేకపోయాయి. మొదట చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో 1997లో మూసీ సుందరీకరణ కోసం నందనవన పథకం తలపెట్టారు. కానీ నదీ తీరపు మురికివాడల నుంచి ప్రజలను, నిర్వాసితులను చేయటం అసాధ్యమైన పనిగా త్వరలోనే తేలిపోయి ఆ పథకం మొత్తంగానే కనుమరుగైపోయింది. మూసీ తీరంలో తమ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు, పరివాహక ప్రాంత గ్రామాల రైతులు మూసీ బచావో ఆందోళన్ అనే ఉద్యమమే ప్రారంభించారు. 1998లో నదీ గర్భంలో 20 అడుగుల కాలువలు తవ్వాలని, ఇరుపక్కల 20 మీటర్ల వెడల్పు రహదారులు నిర్మించాలని ప్రణాళిక వేశారు. ఆ పని పూర్తిగా జరగకముందే 2000 సంవత్సరంలో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మళ్లీ 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మూసీలోకి కలుషిత పదార్థాలు చేరకుండా అడ్డుకోవాలని పథకం రచించారు. కానీ అది కూడా ఆగిపోయింది. 2006లో మూసీ సుందరీకరణలో భాగంగా ఉప్పల్ కలాన్లో 700 ఎకరాల భూమి సేకరించి సేవ్ మూసీ ప్రాజెక్టు ప్రారంభించారు. 2009లో మూసీ గర్భంలో రబ్బర్ ఆనకట్టలు నిర్మించే పథకం రచించారు. 2010లో మాస్టర్ ప్లాన్ రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2021లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ రచించారు. మరొక వైపు 2022లో జీవో 111 రద్దు చేశారు. మూసీ సుందరీకరణ వ్యయం 8,000 కోట్లు అని అంచనా వేశారు. ఆ అంకే మొన్న జనవరిలో 6 రెట్లు పెరిగి ఇప్పుడు 16 రెట్లు పెరిగిందన్నమాట. అప్పుడు పని జరిగింది లేదు, ఇప్పుడు పని జరగబోయేది లేదు. కొత్త ప్రభుత్వం రాగానే జనవరిలో లండన్, దుబాయ్ పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో థేమ్స్ నది ఇరుపక్కల రోడ్లు, సుందరమైన ఉద్యానవనాలు చూసి మూసీ తీరాన్ని కూడా అలా చేస్తానని అన్నారు. 36 నెలల లోపల మూసీ పునరుద్ధరణ జరుపుతామని ప్రకటించారు. వెంటనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గుజరాత్లో సబర్మతి, వారణాసిలో గంగా, ఢిల్లీలో యమునా నది తీరాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించటానికి వెళ్లారు. కానీ ఈ పథకం ఎంత సంక్లిష్టమైనది, బృహత్తరమైనది అంటే దీన్ని సాధించటానికి అటువంటి తాత్కాలిక గడువులు పనిచేయవు. లక్షల కోట్ల రూపాయల నిధులు పనిచేయవు. నగరంలో నది పొడవు 56 కిలోమీటర్లలో కనీసం సగం దూరం, దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లు విస్తృతంగా జనావాసాలు ఉన్నాయి. అంటే కొన్ని వేల ఇళ్లను తొలగించవలసి వస్తుంది. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెబుతున్న ఇళ్లే 16,000, అంటే దాదాపు 1,00,000 మంది నిర్వాసితులు కావచ్చు. ప్రభుత్వం చెప్పే అంకెలు ఖచ్చితంగా వాస్తవ అంకెల కన్నా చాలా చాలా తక్కువ కావచ్చు. నదీ గర్భంలోనూ, 2 వైపులా నదీ తీరాలలోనూ ఎంత భూమి అన్యాక్రాంతమైంది, ఆక్రమణలకు గురైంది అని లెక్కలు తేల్చటంలో చాలా సంక్లిష్టత ఉంది. అది సులభంగా తేల్చదగిన లెక్క కాదు. మూసీ గర్భాన్ని, నదీ తీరాలను ప్రభుత్వం కూడా ఆక్రమించి భవనాలు నిర్మించింది. ఖచ్చితంగా ప్రైవేటు భూ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను ఆక్రమించి భవనాలు కట్టారు, లేఅవుట్లు వేశారు. ఆ లేఅవుట్లలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు బ్యాంకు రుణాలు కూడా తీసుకుని మరీ ఇళ్లు కట్టుకుని ఉంటారు. ఇవి కాక బ్రతుకు తెరువు కోసం నగరానికి వచ్చి ఏ రాజకీయ నాయకుడి ప్రాపకంతోనో, ఏ పెత్తందారు ప్రాపకంతోనో మూసీ తీరంలో 20-30 చదరపు గజాల స్థలంలో రేకులతోనో, ప్లాస్టిక్ షీట్లతోనో, పక్క గోడలతోనో చిన్న చిన్న గూళ్లు నిర్మించుకున్న జనాలు ఉంటారు. ఈ ఇళ్లలో యజమానులు ఉండవచ్చు, అద్దెకు ఉన్నవారు ఉండవచ్చు, కనీసం 3 తరాలుగా నివసిస్తున్నవారు కూడా ఉండవచ్చు. 2 సంవత్సరాల క్రిందట రాసిన ఒక మూసీ పునరుద్ధరణ పరిశోధనా పత్రం ప్రకారం మూసీ తీరంలో చాదర్ఘాట్ దర్వాజా, మురికివాడ, మూసానగర్ 70 సంవత్సరాలుగా, జుమైరాత్ బజార్, కాంగార్ నగర్ 55 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నాయి.
ఈ నివాస ప్రాంతాలన్నింటికీ మున్సిపల్ అధికారులు ఇళ్ల నెంబర్లు ఇచ్చారు. పన్నులు వసూలు చేస్తున్నారు. మంచినీటి, మురుగునీటి సౌకర్యాలు కల్పించారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా స్తంభాలు నాటారు. ఇళ్లకు విద్యుత్ ఇచ్చారు. నెల నెల బిల్లులు వసూలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ మూసీ తీర అక్రమ జనావాసాల ఓటర్లకు గాలాలు వేస్తూనే ఉన్నారు. దశాబ్దాలుగా సజావుగా సాగిన ఈ అక్రమాలను, ఆ అక్రమాల అసలు బాధ్యులను పక్కన పెట్టి ఇప్పుడిక్కడ నివాసం ఉంటున్న వారి మీద దౌర్జన్యం ఒక్కటే మూసీ సుందరీకరణ కార్యక్రమం అవుతుందా? అన్నింటికీ మించి అనంతగిరి కొండల్లో మూసీ జన్మస్థలంలో అడవిని రాడార్ స్టేషన్ కోసం ధ్వంసం చేసి జంట జలాశయాలకు నీరందించే ప్రాంతాల పరిరక్షణ కోసం తెచ్చిన జీవో 111 రద్దు చేసి, అంటే మూసీలో నీటి చుక్క కూడా ప్రవహించకుండా గొంతు పిసికి ఇప్పుడు మూసీ సుందరీకరణకు నీళ్ళెక్కడి నుంచి తెస్తారు? మూసీని పునరుద్ధరించాలంటే దానిలో ఇప్పుడు ప్రవహిస్తున్న మురుగునీటిని, మంచినీటిని వేరు చేయాలని, అంటే మూసీలో ఘన, ద్రవ, వ్యర్థ పదార్థాలతో నింపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నగరంలోనూ ఎగువన ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ మూసివేయాలని, నది పొడవునా మరిన్ని ఎస్టీపీలు నెలకొల్పాలని ఇంతవరకు జరిగిన పరిశోధనలన్నీ చెప్పాయి. ఆ తర్వాతనే తీరంలో గర్భంలో ఉన్న జనావాసాల ప్రజలకు చర్చ, సంభాషణ, నచ్చజెప్పటం, 2 నుంచి 5 కిలోమీటర్ల లోపల పునరావాసం కల్పించటం అనే పని చేపట్టాలి. జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలున్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. సుందరీకరణ అనేది జనం కోసం చేయవలసిన పని, జనాన్ని తొలగించి మినహాయించి చేయవలసిన పని కాదు.